లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. అది అప్పుడు అమ్మకి తెలియదు, నాకు పెద్ద తెలియలేదు. బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత నాకు విషయం తెలిసింది. ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర సుందరరామూర్తి గారు ఉన్నారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన ఏంటంటే సిసి గారు ఉన్నారు, నాకు చాలా క్లోజ్ పడలేదు. సిసి గారు అంటే చాలా క్లోజ్, నా సొంత కొడుకులో చూసుకుంటాడు ఆయన. వచ్చి నాకు 20 రూపాయలు కావాలనేవాడు, ఇచ్చేసేవాడు. నేను 2-3 రోజులు ఆగి చెక్ తెచ్చి ఇచ్చేవాడు. ఇది ఎప్పుడు పాస్ అయితే అప్పుడు డబ్బు తీసుకునేవాడు. అట్లాగా వేటూరు సుందరరామూర్తి గారు, బాబు నాకు డబ్బు ఇవేయా అనేవాడు. ఏమండి అనేవాడు. వాడు చెక్ ఇస్తాడయ్యా, చెక్ ఇదిగో ఇచ్చాడు చూడు, పోస్ట్ డేట్ వేసి, ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, డబ్బు ఇచ్చేస్తావా అనేవాడు. నేను సరే అని క్లిప్కి పెట్టుకుని డబ్బు ఇచ్చేసేవాడిని. ఎంతండి ఆ కాలంలో 100-150. పైగా నా జీతం నాకు అమ్మ నాకు అలాగే ఉంచేవారు. నా జీతం తీసుకునేవారు కదా ఆవిడ నా జీతం ముట్టుకోవాలని చెప్పి నేను ₹1 నోట్లు, ₹2 నోట్లు, ₹5 నోట్లు, ₹10 నోట్లు కొత్తగా తీసుకెళ్ళేవాడిని నా జీతాన్ని. అలా చూసి దాంట్లో కావాల్సిన ఒక కట్ట తీసుకుని దానికి తగ్గట్టు మీద ఓ ₹50, ₹100 వేసి నాకు డబ్బులు ఇచ్చేసేది. సో ఈ డబ్బులు నాకు ఉండేవి. నాకు అక్కడ ఏం పెద్ద అన్ని ఇంట్లోనే ఉంటాయి కదా నాకు. దానివల్ల ఇది ఎవరికైనా ఇచ్చినా నాకు తెలిసిపోతుంది. ఆ చెక్కు వాళ్ళు టీటీ వస్తుంది, టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అంటారు. ఆ టీటీ వచ్చిన వెంటనే అకౌంట్ క్రియేట్ అవుతుంది, వీళ్ళ చెక్కులు పాస్ చేసేవాడిని. ఫస్ట్ వీళ్ళది అయిపోయేది అనమాట. అలాగే శ్రీలక్ష్మి గారు, ఆవిడది అంతే. ఈయన తర్వాత శ్రీధరు, సంగీత, వీళ్ళంతా చాలామంది, ఒకళ్ళు చెప్పలేము, చాలామంది వాళ్ళు చెక్కులు. పెద్ద అమౌంట్లు అయితే మనం ఏం చేయలేము, చిన్న అమౌంట్లు అయితే పర్లేదు. మన లిమిట్లో మనం ఎంతవరకు ఉందో అంతవరకు చేసేసేవాళ్ళు. పైగా వీళ్ళందరూ కొంచెం ఆప్యాయంగా మాట్లాడతారు. అదే వాళ్ళకి ఇచ్చేవాడు కానీ నాకు ఇవ్వంటే లేదండి, అలా బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోరని తప్పించుకునేవాడిని. వాళ్ళకి ఏదో ఎప్పుడో ఒకసారి సాయం కింద నా చేతిలో జేబులో ఉంటే ₹100 ఇచ్చారంటే ₹200 ఇచ్చాను, అంతకని లేదండి అని తప్పించు. దానివల్ల 2-3 నా మీద అరిచారు కూడా, నువ్వు వాళ్ళకంటే ఇస్తావు, వీళ్ళకి ఎంత ఇస్తామని. అలా కూడా ఉన్నాయి. కానీ వీళ్ళందరూ నన్ను ఆప్యాయంగా అభిమానంగా పిలిచేవారు, వచ్చేవారు, ఆశీర్వదించేవారు. అందరు పెద్దవాళ్ళు కదా. అవునవును. బయట సోఫాలో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం అయిపోతే వాళ్ళకి ఏంటంటే రిలాక్సేషన్. ఒక కొత్త వ్యక్తితో కొత్త అభిమానంగా చిన్న కుర్రాడితో మాట్లాడుతాం. రాజేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, అందరూ వీళ్ళందరూ అలాగే. అమ్మగారు నాన్నగారు ఎలా ఉండేవారు అంటే, నాన్నగారు అమ్మగారు ఒక పెద్ద నటి, సో నాన్నగారు ఆయన ఎలా చూసేవారు? అడ్వకేట్. ఆయన ముందు గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉండేవారు. తర్వాత మెడ్రాస్ వచ్చేసి అడ్వకేట్, మామూలుగా అడ్వకేట్గానే ఉన్నారు. బాగా చూసేవారు. ఆయన ఫీల్డ్ అయిందండి. ఆయన లాకి సంబంధించింది, వాటికి టైంకి సంబంధించి ఆయనది. అమ్మ ఫీల్డ్ అమ్మది. మామూలుగా ఈ భోజనం పెట్టడం కానీ ఇతరత్ర కానీ అన్నీ బాగానే ఉండేవి. ఎక్కడ ఆయన ఫుల్ ఫ్రీడమ్ అమ్మకి ఇచ్చాడు, అమ్మ ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఇద్దరికి కామన్ ఏరియా అంటే నాటకాలు, పాటలు. పాటలు కూడా పాడేవారు? అమ్మ పాడేవారు కాదు, పాటలు వినేవాళ్ళం. పైగా ఈ 80లోనో 82లోనో ఇది వచ్చింది, 78 VCRలు, VCPలు వచ్చాయి, క్యాసెట్లు. అక్కడి నుంచి ఇక సినిమాలు చూడడం బాగానే ఇంట్లో మొదలెట్టాం. సినిమాలు వేసుకుని చూసేవారు, చూసి ఏమనుకునేవారు? బాగునేది. ఆ కాలంలో ఇలా చేసామన్నమాట, ఇలా చేసామని అనుకునేవారు. అందరం కలిసి కూర్చొని చూసుకునేవాళ్ళు. ఒకే రూమ్లో మాకు ఏసీ ఉండేది, అక్కడే పెట్టుకుని అక్కడే చూసుకుని చేసేవాళ్ళు. ఖాళీ ఉంటే అందరు కలిసి తినాలమ్మా, అందరు కలిసి ఉండాలి. ఈవెన్ ఆదివారం సినిమా డైలాగులు విన్నా కూడా మేము అందరు చుట్టూ కూర్చునే వినేవాళ్ళం. మధ్యలో రేడియో ఉండేది, ఆ రేడియోలో వినేవాళ్ళం. సంక్షిప్త శబ్ద చిత్రం అనేవారు కదా, అది ఆ సినిమా అలాగే వినేవాళ్ళం, చూసేవాళ్ళం కాదు, వినేవాళ్ళం. ఆకాశవాణితో చాలా అనుబంధం ఉంది కదా? ఉంది, అనుబంధం. అంటే నాటకాలు వేశారా? రేడియో నాటకాలు కొన్ని వేశారు, స్పీచ్లు కొన్ని ఇచ్చారు అమ్మ. దాని బతికాను నేను. కొన్ని దొరికాయి, నా పుస్తకంలో కూడా రాశాను నేను, కొన్ని దొరకలేదు మాకు. మనకి ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయా సార్? లేదు, అసలు ఆ ఒక్కటే ఉంది, ఆడియో కాదు, వీడియోనే ఉంది. ఆకాశవాణి వాళ్ళు చేశారు, ఏం చేశారు, విజయదుర్గ గారు పంపించారు. ఆ కాఫీ కప్పు పెట్టేసి వెళ్తుంది. ఇదే మంచం, ఇదే మంచం మీద అక్కడ మా ఫ్రంట్ రూమ్లో ఉండేదన్నమాట. ఆ అమ్మాయి ఏమో ఇలా బోర్లా పడుకుని పుస్తకం చదువుతూ కూర్చుంది, కాలు పైకి ఎత్తి పెడుతుంది ఇలాగా. అప్పుడు కాఫీ కప్పు తెచ్చి దాన్ని పెట్టేసి, అత్తగారిని అంటారు, చూడు కాఫీ ఇచ్చాను, కాఫీ కూడా ఇవ్వలేదా అంటారు అని చెప్పి దాన్ని పెట్టేసి చచ్చిపోతే ఆ పిల్లల్ని తీయండి, వెళ్ళిపోతుంది. సో మంచి చమత్కారి అమ్మ కదా, చాలా బాగుంది. కానీ ఇంత మంచి అమ్మ తెర బయట గలగలగలగా తిరుగుతూ అలా ఇన్ని చేస్తూ నేర్పిస్తూ ఉన్న అమ్మ
ఇంకా ఫైనల్ దశలో సార్ కష్టంగా ఉండేదా మనసులో? చాలా అసలు నేనేం చేశానో నాకే తెలియదు, నేను ఏమేమి బ్లండర్స్ చేశాను, ఏమేమి తప్పులు చేశాను నాకే తెలియదు. అట్లా ఒక సంవత్సరం పాటు పిచ్చి పట్టిన బండిలో తిరిగేవాడిని. పాపం ఏమైంది సార్ యాక్చువల్లీ? ఏం లేదు, కారు విరగడం ఒకటి, అమ్మపోవడం ఒకటి, ఇవన్నీ అయ్యేటికి కొంచెం ఈ ముళ్ళపూడి రమణ గారు పాపం వచ్చేవారు పదరప ఇంటికి, ఆయనే వచ్చేవారు పాపం. ఆయన మొదటి నుంచి బాపు గారి దగ్గరికి ఆయన ఎప్పుడైనా వచ్చేవారు, కానీ బాపు గారి దగ్గర నేనే వెళ్ళేవాడిని. కానీ ముళ్ళపూడి వెంకటరమణ గారు అప్పుడప్పుడు వచ్చి పలకరించి ఏమిటి ఎందుకు ఇలా ఉన్నావు అలా ఇలా అనేవారు. నేను బ్యాంక్కి వెళ్తున్నాను అన్నాడు, సంతోషించేవాడు, పోనీ రొటీన్లో పడ్డాడు కదా అని. తర్వాత మళ్ళీ బ్యాంక్ మానేసానంటే కొంచెం కంగారు పడ్డాడు, ఏం చేస్తావు నువ్వు బ్యాంక్ మానేసావు అని అడిగాడు. మనకుండే జీతాలే కదా అలా ఇలా అంటే, లేదండి హోమియోపతిలో ఏం వస్తుంది అట్లా ఇట్లా. తర్వాత నేను కొంచెం పాపులర్ అయ్యేటోడికి కొంచెం ఆయన సంతోషించాడు. ఇలాంటి అమ్మని కోల్పోవడం చాలా ఏమో మాలాంటి అమ్మ ఇంకెవరికి ఉండదు. ఒక యాంగిల్లో అంత పేరు ప్రఖ్యాతులు నిజంగా నేషనల్ వైడ్ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా అంత పేరు ప్రఖ్యాతులతో ఆవిడ ఉండి ఆవిడకి ఉత్తరాలు వస్తూనే ఉంటే వాటికి సమాధానాలు నేను రాసేవాడిని. నేనే రాసేవాడిని, అమ్మ చెప్పేది. ఏమొచ్చాయి ఉత్తరాలు అభిమానం గురించి రాసేవాడు. దాంట్లో ఇదయ్యారు ఇలాగ ఫోటో పంపించాడంటే నేనే ఆ ఉత్తరం ఇది చేసి మామూలుగా పంపించేవాడిని అంతా. అట్లాగా కొన్నాళ్ళు అయ్యి ఆవిడ రాసుకోలేని పరిస్థితి వచ్చేటప్పటికి ఆవిడ డైరీలు నేను రాసేవాడిని, ఎవరెవరు అడుగుతున్నారు, ఎవరెవరు ఇచ్చారు, ఎవరు చెక్ ఇచ్చారు అంతా అనమాట. అలాగా చాలా చక్కగా ఆవిడ లైఫ్లో పొద్దున్నీ సాయంత్రం ఆవిడ లేకపోయేటోడికి ఏమీ లేదు. తర్వాత బ్యాంక్లో పడ్డా కూడా ఇంటికి వచ్చేవాడికి వెళితే ఆ అమ్మాని పిలుచుకుంటూనే ఉండమే. అందుకనే దీన్ని పిలవడం కూడా అమ్మ ఏ పేర్లు పెట్టి పిలిచేందో అందరినీ, ఇంటి ఇల్లారా అట్లాగా కొన్ని పేర్లు పెట్టి దీన్ని పిలిచేవాడిని. సినిమాలో ఉండే రకరకాల పేర్లు, రంగమ్మ, గంగమ్మ, అమ్మకి ఏమేమి పేర్లు ఉన్నాయో ఆ పేర్లని పెట్టి దీన్ని పిలిచేవాడిని. ఓ ఇంటి ఇల్లాలు ఎక్కడ ఉన్నాయంటే పాపం వచ్చేది పాపం. అట్లాగా కొన్నాళ్ళు ఆ విధంగా గడిచిపోయింది. అంత కొంచెం కొంతకాలం ఉండాల్సింది సార్ అమ్మ, ఉంటే బాగుండేదండి. నాకు ఇంకో ఆ విషయంలో వెళ్ళిపోయారు అంత తొందరగా. ఆవిడ కిడ్నీకి ఫెయిల్యూర్ అయింది, డయాబెటిక్. అమ్మకి ఏంటంటే ఎక్కువ నెయ్యి అలవాటు, ఫ్రైడ్ అన్నీ ఉడకేసిన ఏది ఇష్టం లేదు ఆవిడకి. అన్నీ ఫ్రైగా ఉండాలి, స్పైసీగా ఉండాలి, నెయ్యి ఎక్కువ అలవాటు. దీంట్లో కొంచెం డయాబెటిక్ వచ్చింది, కంట్రోల్ చేసుకోలేదు. ఒకే కాఫీ తాగుతుంది రోజుకి, ఆ కాఫీలో పందారు వేసుకుని తాగుతుంది. అలాగా ఏది కంట్రోల్ చేసుకునేది. అన్నం బాగానే తినేది, తనకు ఎంతవరకు కావాలో అంతవరకు తినేది. అలాగా డయాబెటీస్ వచ్చి డయాలసిస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కష్టమైంది. మీరు అడిగిన దానికి జయలలిత గారు అమ్మ పోయినప్పుడు దీంట్లో వచ్చారు, వచ్చి అమ్మ శవపేటిక మీద ఇది వేసి మాట్లాడి ఒకటే అన్నారు, నన్ను అనంతనే పిలుస్తుంది ఆవిడ. అనంత్ నాకెందుకు చెప్పలే ముందు నువ్వు, నాకు చెప్పుంటే దీనికన్నా బెటర్ ట్రీట్మెంట్ నేను ఇప్పించేదాన్ని కదా. ఆవిడప్పుడు చీఫ్ మినిస్టర్, ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని వచ్చింది ఆవిడ. అమ్మ పోవడం ఒక మాట, ఆవిడ అన్న మాట 2-3 నెలలు నాకు తిరగబట్టింది నిజంగా. ఆవిడకి ఇచ్చుంటే మరి చీఫ్ మినిస్టర్ హోదాలో కూడా ఏది హాస్పిటల్లో చేయించేదో కదా. ఇవన్నీ నేను చాలా కాలం మర్చిపోలేకపోయాను. నిజంగా ఆవిడ అన్న దాంట్లో మోర్ దెన్ 100% రైట్. నిజంగా ముందే ఆవిడకి చెప్పుంటే ఆవిడ ఇంకో విధంగా మనం తీసేది కదా. పైగా తెలిసిన వాళ్ళం మేము, ఆవిడకి బాగా క్లోజ్ అయిన వాళ్ళం, ప్రపంచం అంతా తెలిసిన వారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంకి అది ఎవరికి స్ఫురించలేదు కాబట్టి. కానీ అవస్థపడలేదు కదా సార్ ఎక్కడ? చాలా ఎక్కడ అవస్థపడలేదు. లాస్ట్ ఎందుకు సెప్టెంబర్ ఇది చూపించబోయే, ఇదిగోండి అమ్మకి డాక్టరేట్ ఇచ్చారు చూడండి ఒకసారి, అక్కడ ఇక్కడ కూడా చూసుకో. 27/7/1994 అప్పుడు ఇచ్చారు. 4 నెలల తర్వాత అమ్మపోయారు. అంతవరకు అమ్మ తిరిగారు, తిరుపతి వెళ్ళి తీసుకున్నారు, పద్మావతి విశ్వవిద్యాలయంలో అక్కడ వెళ్ళి తీసుకున్నారు డాక్టరేట్. అప్పుడు బాగున్నారు, కార్లో వెళ్ళి వచ్చాం కదా మేము. సో తర్వాత ఏమైంది? తర్వాత స్లోలీ డయాలసిస్ వచ్చిందమ్మా. యాక్చువల్గా అక్టోబర్లోనే ఎప్పుడు డయాలసిస్కి వెళ్ళామన్నమాట, వారానికి 2 ఏదో వచ్చింది. తర్వాత అక్కడ బాగాలేదన్నట్టుగా మేము హాస్పిటల్ మార్చమని చెప్పారు అమ్మాయి. నువ్వు హాస్పిటల్కి వెళ్దాం, నువ్వు తీసుకున్నావు కదా, నీకు బాగుపడింది. నేను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఆ యాక్సిడెంట్లో దెబ్బతిన్నా కదా, అందుకని అక్కడికి వెళ్దామంటే సూర్య హాస్పిటల్ వచ్చేవాడికి వారానికి 2 రోజులు చేశారు. అట్లాగే ఇంటి దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళం. అక్టోబర్లోనే ఇప్పుడు వెళ్ళాం. అక్టోబర్ నవంబర్ అయ్యేటాడు కొంచెం హార్ట్ ప్రాబ్లం కూడా అమ్మకు వచ్చింది. దాంతో వాళ్ళు ఐసీయూలో పెట్టారు డిసెంబర్ 10వ తారీఖు ఎప్పుడో మేము హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడి నుంచి అలాగా అయిపోయింది. కానీ వీళ్ళందరూ రాధాకుమారి గారు కానీ, ముళ్ళపూడి వెంకటరమణ గారు కానీ, వాళ్ళ మిసెస్ గారు, వాళ్ళ తాలూకు వాళ్ళు అందరూ, సినిమా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చి చూసిన వాళ్ళే. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నారు సార్? హాస్పిటల్లో 11 రోజులు 12 రోజులు ఉన్నారు. 12 రోజులు ఉన్నారు. కానీ ఈ వార్త వినగానే అందరూ అయిపోయి ఉంటారు, అందరూ అయిపోయారు. అది పైగా రాత్రి అమ్మ 9:15 ఎంతకో పోయారు. అప్పుడు వెంటనే రమణ గారే వచ్చి, ఎంవిఎస్ ప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పిన వెంటనే ఆయనే త్రూఅవుట్ పేపర్స్ అన్నీ వచ్చేసినట్టు చేశారు.
వచ్చారు జనాలు కొంతమంది. యూట్యూబ్లో చూసాను ఎవ్వరు రాలేదు, ఒక్కళ్ళే కూర్చున్నారు, మేము ముగ్గురమే ఉన్నాం అలా అన్నట్టుగా ఏదో యూట్యూబ్లో వచ్చాయి. కానీ అది కాదమ్మా. ఆ రోజు అందరూ వచ్చారు. ఇంకా శారద గారు వచ్చారు, జీవరలక్ష్మి గారు వచ్చారు, వాణిశ్రీ గారు వచ్చారు. అందరూ వచ్చి చూసి వెళ్ళారు. మీ పాత్రికేయులు ఎంతోమంది వచ్చారు. అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే సార్, అంత వైభవంగా జరిగినప్పుడు మెడ్రాస్లో ఉన్నంత వరకు అందరూ వచ్చారమ్మా. అయితే శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు 7 మంది 8 మంది వెనకాల వచ్చారు, ఎవరు సినిమా వాళ్ళు. ఎన్టీ రామారావు గారితో, అక్కినేని నాగేశ్వరరావు గారితో చాలా బాగుంది. ఎన్టీ రామారావు గారు వస్తానని చెప్పి ఆయన కోసం నేను మధ్యాహ్నం వరకు ఉంచాను. సడన్గా ఆయనకి ఏదో ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత అటు డైవర్ట్ అయ్యారు ఆయన. అందువల్ల రామారావు నాగేశ్వరరావు గారు ఏదో బయట ఊళ్ళో ఉన్నారు కానీ రాలేకపోయారు. ఫోన్లోనే చెప్పారు నాకు. నేను అది మేము జీర్ణించుకోలేని ఇది యాక్చువల్గా. అలాగే చివరి వరకు చెప్పారు కదా, 4 నెలల ముందు ఆవిడ డాక్టరేట్ కోసం మేమందరం తిరుపతికి కారులో వెళ్ళామంటే మీరే ఆలోచించండి. మరి మీరు స్టేజ్ ఎక్కాలి కదా, కింద తీసుకోకూడదు. స్టేజ్ కూడా మెల్లిగా పట్టుకుని ఎక్కి అక్కడ కూర్చొని తీసుకుంది ఆవిడ. టైం అలాగా. ఎంత వయసు సార్ అమ్మకి అప్పుడు? అప్పటికి 70 ఏళ్ళు అవుతాయమ్మా. 70 ఏళ్ళు మరి ఎంత? 24, 94. 24 అక్టోబర్లో పుట్టారు. కనీసం ఇంకో 15 ఏళ్ళు, ఇంకో ఈజీగా 10 ఏళ్ళు ఉండేది ఆవిడ. ఆవిడకు ఉండే ఆ క్యాలిబర్కి ఇది దీనికి ఆవిడ ఉండేది. ఎందుకంటే విల్ పవర్ ఎక్కువ వీళ్ళందరికీ.